మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వివాహం కాలేదని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ మండలంలో గల పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఒక సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఎస్ఐ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు కేసు డీటెయిల్స్ ఏంటి? మనకు బిక్నూర్ మండలంలో పెదమల్లారెడ్డి అనేది మేజర్ గ్రామ పంచాయతీ ఉందండి. మనకు పోలీస్ స్టేషన్ నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామంలో గౌడ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ కులవృత్తితో పాటు జీవిస్తూ ఉంటారు. అయితే మనకు నరసమ్మ అనే తల్లి నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే పెళ్ళి అయినాక ఆ తల్లికి 2 కూతుర్లు, ఒక కొడుకు. కూతుర్ల వివాహాలు కూడా గతంలో 4-5 సంవత్సరాల క్రితమే చేసేసింది. అయితే ఇతను కొడుకు, తల్లి మాత్రం ఇంట్లో ఉంటారు. ఇతనికి ఒక 5-6 సార్లు కూడా సంబంధాలు చూడడం జరిగింది. సంబంధాలు చూసే క్రమంలో అతనికి సంబంధాలు నచ్చకపోవడం, లేదంటే వాళ్ళు రిజెక్ట్ చేయడం లాంటివి జరిగి మనస్తాపానికి గురై చనిపోయిండు అనేది మనకు కంప్లైంట్ వచ్చింది. ఉరి వేసుకొని చనిపోయిండు. ఆ సమయంలో తల్లి ఇంట్లో లేదు, ఒక్కడే ఉన్నాడు. కళ్ళు దుకాణం నడిపిస్తుంటారు వాళ్ళు. తల్లి లేని సమయంలో ఇంట్లో డోర్ వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయిన విషయంలో మనం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాం. అతను కాల్ డీటెయిల్స్ కూడా పరిశీలించడం, తర్వాత వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పరంగా కూడా మనం ఎంక్వైరీ చేస్తే వాస్తవానికి కూడా ఒక 5-6 సార్లు రకరకాల విలేజ్ల వాళ్ళు వచ్చి కంప్లైంట్లు ఇచ్చి అంటే సంబంధాలకు వచ్చి సంబంధాలు సెట్ అవ్వక ఇతను 2-3 సార్లు కూడా తల్లితోటి చనిపోతా, నాకు పెళ్ళిళ్ళు సెట్ అవ్వట్లేదని బాధపడుతూ చెప్పేవాడంట. ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసినాం. దర్యాప్తు చేసి పోస్ట్ మార్టం చేసి బాడీ అప్పచెప్పినాం. ముఖ్యంగా ఈ సుమన్ ఛానల్ మిత్ర బృందం ద్వారా, మీడియా బృందం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ సృష్టిలో, ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం. ప్రాణం, మనం చావుని మనమే కోరి తీసుకొని వచ్చి మనం నమ్ముకున్న కుటుంబాన్ని, మన భార్య పిల్లల్ని, మన అక్క చెల్లి అన్నదమ్ములను కూడా రోడ్డు పాలు చేసిన వాళ్ళు అవుతాం. చిన్న చిన్న సమస్యలు, ప్రాణం కంటే ఇది ముఖ్యమైనది కాదు. ఆత్మహత్య ప్రతిదానికి సొల్యూషన్ కాదు. ఆత్మహత్య అనేది సొల్యూషనే కాదు. ఏదైనా మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముఖ్యమైన వాళ్ళకు తన సమస్యలను తెలుపుకొని దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. మేము పోలీస్ వాళ్ళం కూడా నిత్యం 24 గంటలు అందుబాటులో ఉంటున్నాం. ఏదైనా సమస్య ఉంటే మా ద్వారా చేసేది మేము చేస్తాం. మా ద్వారా కాని విషయాలు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ చేసుకోండి అని మేమే దారి చూపించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇతను 36 సంవత్సరాలు పెళ్లి కాలేదని చనిపోయింది అనేది విషయం. తర్వాత ఈ మైనర్లు 18 ఇయర్స్ ఇప్పుడే అయిపోయిన వాళ్ళు ఈ ప్రేమ మోజులో పడి తెలియని వయస్సులో ఒక అమ్మాయి కోసం అబ్బాయో, అబ్బాయి కోసం అమ్మాయో, ఈ ఇద్దరు తనను కానీ పెంచి చదివించిన తల్లిదండ్రులను కాదని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మనలో ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా మన తల్లిదండ్రులకు, మన శ్రేయోభిలాషులకు లేదా పోలీసులకు చెప్పి సమస్యను క్లియర్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా తప్పుడు విషయం. రైట్ సార్, మీరు అన్నట్టు నాట్ ఓన్లీ దిస్ కేస్ ఓన్లీ, ఇప్పుడు ఉన్న జనరేషన్లో చూసుకున్నట్లయితే చాలామంది మైనర్లు మీరు అన్న విధంగా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని, మైనర్గా ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకొని ఆర్థిక స్తోమత తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఈ పెళ్ళిళ్ళు కాకపోవడమే అనే క్వశ్చన్ కాకుండా, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అంటే ఎన్నో మనము ఒక పెళ్లి ద్వారా కాకుండా మనం ఏదైనా చేయొచ్చు అనేది చాలామంది పెద్దలు మనకి చాలా నేర్పిన పరిస్థితి ఉంది. అంటే మీరిచ్చే మెసేజ్ ఏంటి అసలు యూత్కి? అంటే మీరు చెప్పినట్టు మైనర్లు పెళ్లి చేసుకుంటున్నారని చెప్తున్నారు, కానీ బాల్య వివాహ చట్టం వచ్చినప్పటి నుంచి మాకు కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ సమాచారం వస్తే బాల్య వివాహాలు అన్నింటిని కూడా ఆపేస్తున్నాం. ఆ పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్న పెద్ద మనుషులు కూడా కేసులు నమోదు చేస్తున్నాం. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అయితే ఈ మైనర్లు వివాహం చేసుకోవడాలు తగ్గినాయి. అయితే మనిషి పుట్టిన తర్వాత పెళ్ళి అనేది డెస్టినేషన్ కాదు. మీరు చెప్పినట్టు ఎంతోమంది పెళ్లి చేసుకొని లీడర్లు, అధికారులు, మనకు దేశానికి ఎంతోమంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళి అనేది ఒకటే సొల్యూషన్ కాదు. పెళ్ళే ఒకటి జీవితం అనేది పెళ్లి కోసం అనేది కాదు. దయచేసి ఎవరు కూడా పెళ్లి కాలేదనే విషయంలో ఇలాంటి ఆత్మహత్య చేసుకోవద్దని మేము పోలీసు వాళ్ళని కోరుకుంటున్నాం. అంటే సార్, ఇప్పుడు ఆ శ్రీకాంత్ అనే ఫ్యామిలీకి సంబంధించి మీరు మాట్లాడినట్లయితే, అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్పారు? అంటే వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు, అంటే ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? లేకపోతే అతనికి ఏమైనా మెంటలీ ఏమైనా టార్చర్ చేయడం జరిగిందా? ఇంత ఏజ్ వచ్చినా కూడా నీకు పెళ్లి కావట్లేదు అని చెప్పేసి ఏమైనా టార్చర్ చేసారా మెంటలీగా? అంటే ఇంటి నుంచి అయితే అతనికి ఏం ప్రాబ్లం లేదని తెలిసింది. 2 అక్కలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తల్లి చేసింది, భర్త చనిపోయినాక కూడా తల్లి చేసింది. ఇతనికి కూడా సంబంధాలు చూసిర్రు, వాళ్ళ చుట్టాలలో చూసిర్రు, విలేజ్లలో చూసిర్రు. పెళ్లి కావట్లేదు అనేది మనసులో పెట్టుకున్నాడు. ఇంట్లో ఒకసారి తల్లికి, పెద్ద మనసులో కూడా, అంటే 1-2 సార్లు సంబంధాలు పోయినప్పుడు ఈ పెళ్లి కాకపోతే నేను ఈ సెట్ కాకపోతే చనిపోతాను అంటూ ఉండేవాడంట. చివరికి తను ఏదైతే అనుకున్నాడో ఆ విధంగానే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం.
అంటే ఈ శ్రీకాంత్ గారి గురించి మాట్లాడినట్లయితే అంటే ఏం చేసేవాళ్ళు? అంటే వృత్తిరీత్యా ఏం పని చేసేవారు? దానికి సంబంధించి ఆయన జీవన విధానం ఎట్లుండేదనేది ఏమైనా తెలుసుకున్నారా? శ్రీకాంత్ గౌడ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి మనకు అంటే నేను ఈ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి కూడా నాకు సుపరిచితుడే. పెదమల్లారెడ్డిలో ఒక అంటే మెయిన్ చౌరస్తా దగ్గరనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళు ఆ కళ్ళు లైసెన్స్ తీసుకొని కళ్ళు నడిపించుకొని జీవితం సాగిస్తుంటారు. ఇది కాకుండా కూడా వ్యవసాయం చేస్తున్నారని తెలిసింది. ఆర్థిక ఈ చావుకు ఆర్థిక ఇబ్బందులు అయితే కారణం కాదు. ఆ మనసులో ఏదో పెట్టుకొని సమాజం ఏమనుకుంటుందో 36 సంవత్సరాలకు వచ్చినా ఇంకా పెళ్లి కాకపోతే ఇంకా అతనిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అనుకుంటుందేమో అని మనస్తాపానికి గురై చనిపోయిండు అనేది మాత్రం మాకు తెలుస్తున్నది. రైట్ సార్. మీరు చెప్పిన దాని ప్రకారమే చూస్తున్నట్లయితే చాలామంది మన ఫ్యామిలీ కోసం బతకకుండా బయట వాళ్ళ గురించి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి చాలామంది సూసైడ్ వరకు వెళ్తూ ఉన్నారు. అంటే పబ్లిక్ గురించి మనం బతకాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మీరు చెప్పిందే కరెక్టు. మనం మనిషి పుట్టిన తర్వాత ఫస్ట్ మన కుటుంబమే ప్రయారిటీ 1. మన కుటుంబం ఏమనుకుంటుంది, మన కుటుంబం కోసం మనం ఏం చేసినాం, మన కుటుంబం నుంచి ఏం పొందినాం అనేది ముఖ్యము. బయట వాళ్ళు ఏమనుకున్నా అనవసరం. సమాజంలో ఆ సిద్ధాంతాల ప్రకారం బతుకుతామో అది అందరితోటి సాధ్యమవుతుంది. కొన్ని మనకు వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని మనం అనుకున్నట్టు జరగవు. దానికి ఆత్మహత్యే సొల్యూషన్ కాదు. ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇలాంటి వాళ్ళ కోసం కౌన్సిలింగ్ చేయడానికి పోలీసు బృందం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయినా మాకు ఐడియా లేకపోతే మా పై అధికారులకు కానీ ఇంకా నిపుణులకు కానీ తెలుసుకొని కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. గతంలో చేసినాం కూడా ఇలాంటివి. అంటే ఫైనల్గా మీరు చెప్పే విషయం అతనికి ఎలాంటి కలహాలు లేవు, ఎలాంటి గొడవలు లేవు అని చెప్పి చెప్తారు. ఆర్థిక సమస్యలు కానీ లేవు. పెళ్ళి అనేది ఒకటే సమస్య. మనకు పంచనామాలో కానీ చెప్పిన సాక్షుల ప్రకారం కూడా మనకు అదే తేలింది ఇప్పటివరకు అయితే. రైట్, థ్యాంక్ యూ సార్. అంటే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు అంటే ఏదైతే మనిషి అయి పుట్టిన తర్వాత పెళ్ళి ఒకటే సమాధానం కాదు. ఈ పెళ్ళి కాకుండానే చాలామంది మహామేధావులు చాలామంది ఎన్నో గొప్ప విషయాలను కనిపెట్టారు. అదేవిధంగా ఎన్నో పదవులలో మనం చూసాము. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒక పెళ్ళి కాని ఒక మహానుభావుడే. అయితే దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు యూత్ కావచ్చు ఎవరైనా ప్రతి ఒక్కరు ఒక ఎయిమ్తో బయటకు వెళ్ళాలి, ఎయిమ్తో ముందుకెళ్ళాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చెప్తా ఉంది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ శేఖర్తో బాలు, సుమన్ టీవీ బిక్నూర్ నుంచి.